అప్డేట్స్ చూద్దాం. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు వైప్లస్ సెక్యూరిటీని కల్పించింది. దీని ప్రకారం 11 సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ బలగాలతో సెక్యూరిటీ కల్పించింది. ఆయనకు వైప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కార్ను కూడా ప్రభుత్వం కేటాయించింది. కాగా ఇవాళ సచివాలయం వెళ్లి పవన్ తన ఛాంబర్ పరిశీలించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. రేపు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్న పవన్ కళ్యాణ్ కి అయితే భారీ ఘన స్వాగతంతో అయితే అభిమానులు పలికేందుకు ఏర్పాట్లు చేశారు అమరావతి రైతులు. మరోవైపు చూస్తున్నట్లయితే కదా డిప్యూటీ సీఎం గా పవన్ కూడా మన అమరావతిలో ఉన్నటువంటి సచివాలయానికి చేరుకున్నారు. ఈ సంబంధించే ఈ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన మంగళగిరిలో ఉన్నటువంటి తన క్యాంపు కార్యాలయం చేరుకుని అక్కడి నుంచి కూడా మధ్యాహ్నం 1 గంటకు అమరావతిలో ఉన్నటువంటి సచివాలయానికి చేరుకుంటారు. తన రేపు ప్రమాణ స్వీకారం మంత్రిగా ప్రమాణ బాధ్యతలు చేపట్టిన తరుణంలో ఈ రోజు తన ఛాంబర్ ను కూడా ఏదైతే సచివాలయంలో ఉన్నటువంటి 112వ బ్లాక్ ను కూడా పరిశీలించనున్నారు. దానికి సంబంధించిన కూడా ఏర్పాట్లపై కూడా పవన్ ఎలా దీర్ఘంగా అక్కడ కూర్చొని ఆలోచించే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం ఉంది. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ఈ రోజు 1ంటికి అనంతరం కూడా సాయంత్రం 3 గంటలకు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా భేటీ కానున్నట్లు కూడా మనకి మాత్రం ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా భద్రత విషయంలో కూడా పెంచారనే విషయం చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం సెక్యూరిటీ పెంపు విషయంలో కనుక డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపడుతున్న పవన్ కళ్యాణ్ Y+ కేటగిరీ ఎస్కార్ట్ సెక్యూరిటీ కూడా పెంచేందుకు ప్రభుత్వం అలాగే ఆమోదించని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా కేటాయించి ఉంది. ఈ ఉదయం 9:40 చేరుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఇది చూసుకోవాలని చెప్పవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం Y+ సెక్యూరిటీతో పాటు బుల్లెట్ కారును కూడా పవన్ కేటాయించారు. బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ శాఖ, అటవీ శాఖల మంత్రిత్వ బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడికి మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ కి అయితే చేరుకోనున్నారు. తనంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పడుతున్నారు. మరో విధంగా చూసినట్లయితే సచివాలయంలోనే ముఖ్యమైన ఏదైతే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి కార్యాలయానికి అటు సమీపంలోనే తనతో పాటు జనసేన పార్టీలో ఎమ్మెల్యే గెలిచి మంత్రివర్గంలో సాధించిన మంత్రులకు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు సమీపంలోనే ఈ 4 మంత్రులకు కూడా పక్కనే కేబిన్ కూడా ఏర్పాటు చేసినట్లయితే కూడా మనకి సమాచారం అవుతుంది. యశ్వంత్, అంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కి భద్రత పెంచారా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉప ముఖ్యమంత్రి కావడంతోనే కూడా చూసినట్లయితే మాత్రం అతనికి Y+ సెక్యూరిటీ కూడా పెంచినట్లు మనగా చూసుకోవచ్చు. ఈ ఎంతమంది ఉంటారనేది కూడా చూసుకున్నట్లయితే మనం Y+ కేటగిరీ సెక్యూరిటీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మాత్రం 11 మంది పర్సనల్స్ గా ఉంటారు, ఇన్క్లూడింగ్ 2+4 CRPR, CISF కమాండర్స్ కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. పోలీసు పర్సనల్స్ తో Y కేటగిరీ సెక్యూరిటీ ఉంటారు. మొత్తం కలిసిన 8 మంది పర్సనల్స్ 8 మంది ఉంటారు. దాంతో పాటు CRPF 2 ఉంటారని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం హోదాలోనే మాత్రమే ఇతనికి కేటాయించారని చెప్పుకోవచ్చు. స్పందన అంటే పవన్ డిప్యూటీ సీఎం కి హై ప్రొఫైల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా డిప్యూటీ సీఎం ప్రియారిటీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాంప్రమైజ్ అవ్వట్లేదు. దీన్ని ఎలా చూడాలి? ఏదైనా కూడా తనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ కూడా తనతో పాటు సమానమే. ఏదైనా మంత్రివర్గ బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇద్దరు కూడా ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా సమానంగానే ఉంటాం అనేది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏ విషయంలో కూడా ఇద్దరు కూడా ఒక విషయాన్ని చేసేటప్పుడు కూడా ఇద్దరు సుదీర్ఘంగా ఆలోచించుకునే పనులు మొదలు పెడతారని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా ఇటు జనసేన, బీజేపీ, ఈ టీడీపీ ముగ్గురు కలిసి నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చేసుకునేది ఉంది. ఆ విధంగానే చూసినట్లయితే మాత్రం డిప్యూటీ సీఎం హోదాను కూడా
పవన్ కళ్యాణ్ కల్పించారు. దాంతో పాటు భద్రతను కూడా హై భద్రతనే ముఖ్యమంత్రికి ఏదైతే భద్రత ఏర్పాటు చేశారో అదే విధంగా కూడా పవన్ కళ్యాణ్కి ఉండే విధంగా కూడా భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్కి ఎలాంటి విషయంలో రాజీ రాకుండా కూడా ఉండేటట్లుగానే చూస్తారని చెప్పి ప్రభుత్వం అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మంత్రి కార్యాలయం కూడా తనకి అనుకూలంగా ఉండేటట్టు అన్ని ఫెసిలిటీస్ వచ్చిన కార్యకర్తలు కానివచ్చు, ప్రజలు కానివచ్చు, సమస్య పరంగా వస్తే కనుక వాళ్ళకి పూర్తిగా పవన్ కళ్యాణ్ తనతో పాటు తన మంత్రులు కూడా అందుబాటులో ఉండే విధంగానే అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారనేది ప్రస్తుతం చెప్పుకోవచ్చు. స్పందన. థ్యాంక్ యూ యశ్వంత్. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు వైప్లస్ సెక్యూరిటీని కల్పించింది. దీని ప్రకారం 11 CISF, CRPF బలగాలతో సెక్యూరిటీ కల్పించింది. ఆయనకు వైప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును ప్రభుత్వం కేటాయించింది. కాగా ఇవాళ సచివాలయం వెళ్లి పవన్ తన ఛాంబర్ పరిశీలించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. రేపు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. సాధారణంగా వై కేటగిరీ, వై ప్లస్ కేటగిరీ, జెడ్ ప్లస్ కేటగిరీ కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు మాత్రమే ఈ కేటగరైజ్ పోలీసు యంత్రాంగాన్ని కేటాయిస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులని దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే ఎక్కువగా థ్రెటనింగ్ కాల్స్ గతంలో ఎన్నికల సందర్భంగా ప్రచారంలో వారిపై తెగబడేటువంటి ప్రయత్నం చేయడము, నిత్యం వారిని సోషల్ మీడియాగా టార్గెట్ చేసి బెదిరించినటువంటి ప్రయత్నాలు చేయడంతో వారిని గుర్తించి వారి నుంచి వచ్చినటువంటి అభ్యర్థులని రిప్రజెంటేషన్ ని స్వీకరించి కేంద్ర ప్రభుత్వం ఈ కేటగిరీ వైజ్ గా పోలీసు భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి మాధవిలత పోటీ చేస్తా ఉంది. అక్కడ MIM సున్నితమైనటువంటి ప్రాంతాల్లో మాధవిలత తిరగాల్సి ఉంటుందని కేంద్రం భావించి మాధవిలతకు వైప్లస్ కేటగిరీ కేటాయించడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత అధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడము, దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి సినీ హీరో పవన్ కళ్యాణ్ కు సైతం కేంద్రం వైప్లస్ కేటగిరీ భద్రతని కేటాయిస్తూ ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. రేపు అధికారికంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నటువంటి వెంటనే ఈ వైప్లస్ కేటగిరీ సెక్యూరిటీ నడుమ రేపటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తిరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ దానికి ఒప్పుకోవడము, దానివల్ల సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇప్పటికే సెంట్రల్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. తన పర్సనల్ కార్యాలయానికి మరి కాసేపట్లో చేరుకొని CISF, CRPF బలగాలతో కూడినటువంటి అధికారులందరూ కూడా పవన్ కి ఈ సిబ్బందిని అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసి ప్రతిసారి ఏదైనా అవసరాలు ఉంటే డీజీని నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు అంటూ కూడా ఆ విషయాలను కూడా CISF, CRPF లోకల్ పోలీస్ తో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ కి అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ఆలోచనలో కనబడతా ఉంది. ఈ వైప్లస్ కేటగిరీలో మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. 4+4 సెక్యూరిటీతో పాటు ఇద్దరు CISF, CRPF, ఒకరు లోకల్ పోలీస్ కి చెందినటువంటి సెక్యూరిటీ గార్డు విత్ గన్మెన్ తో సహా మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది నడుమ ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ కి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ వైప్లస్ సెక్యూరిటీ నడుమ ఉంటేనే ప్రొటెక్షన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, తనకు ఎలాంటి ఆటంకం ఉండదు, ఎవరు కూడా అతని పైన విరుచుకుబడి తెగబడేటువంటి ప్రయత్నాలు చేసినా ఈ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోగలరు అనేది మాత్రం కేంద్రం భావించి సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసినప్పుడు అధికార పార్టీ గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి కూడా అనేక రకమైనటువంటి బెదిరింపులు, సోషల్ మీడియా ద్వారా వార్నింగ్లు, ఏ రకంగా గెలుస్తాడో చూద్దామంటూ కూడా సవాళ్లు విసిరినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆల్రెడీ చంద్రబాబు గతంలో 3 సార్లు సీఎం గా పనిచేసినప్పుడే అలిపిరిలో జరిగినటువంటి అటాక్ సందర్భంగా చంద్రబాబుకు Z+ కేటగిరీని కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కూడా చంద్రబాబుకు దేశంలో ఉన్నటువంటి 10-15 మంది ప్రముఖుల్లో ఒకరు చంద్రబాబుకు Z+ కేటగిరీ కేటాయించడం. ఈ Z+ కేటగిరీ కేవలం ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు జస్టిస్ కి, ఈ ప్రముఖుల్లో మాత్రమే ఈ Z+ కేటగిరీ కేటాయిస్తారు. కొన్ని ఏళ్ల నుంచి చంద్రబాబు 3 తరాల పాటు సీఎం గా 3 తరాలు
అతను గెలిచిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం అతనికి జెడ్ కేటగిరీ కంటిన్యూ చేయాలి, అతనికి థ్రెటనింగ్ ఉంది అంటూ కూడా గుర్తించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని ఏళ్ల పాటు కూడా చంద్రబాబుకు జెడ్ కేటగిరీ ఈ సౌకర్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం కూటమి టీడీపీ బీజేపీ ప్రభుత్వం కూడా అందరికంటే కూడా ఎక్కువగా థ్రెట్స్ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అటు ఇండస్ట్రీ పరంగా కానీ, ఇటు రాజకీయ పరంగా కానీ, అటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా జెడ్+ కేటగిరీ అంశాన్ని పరిశీలించినప్పుడు జెడ్+ కాకుండా Y+ కేటగిరీ అందజేస్తే ఈ Y+ కేటగిరీతో పవన్ కళ్యాణ్ కి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయొద్దంటూ కూడా భద్రతా సిబ్బంది ఇంటెలిజెన్స్ పసిగట్టి ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ ఇమీడియట్ గా జీవో జారీ చేస్తూ రేపు అధికారికంగా పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకున్నటువంటి వెంటనే ఈ Y+ సెక్యూరిటీ కూడా ప్రొటెక్షన్ ఏర్పాటు చేయనున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.